హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన 4 రెసిపీస్లో ఒకటి వెజ్ స్టఫింగ్ కోన్, అలాగే సెకండ్ రెసిపీ వెజ్ పాకెట్స్. ఒక్కసారి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటే 4 రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన 3వ రెసిపీ వెజ్ రోల్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 4వ రెసిపీ వెజ్ శాండ్విచ్. వీటన్నింటినీ ఫటాఫట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? వీటన్నింటి కోసము 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సెమీ సాఫ్ట్ డౌ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. స్టఫింగ్ కోసము 3 బంగాళాదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి గ్రేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గ్రేట్ చేసిన క్యారెట్, 1 సన్నగా తరిగిన క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని మిక్స్ చేసుకుని 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం గ్రేట్ చేసుకున్న బంగాళాదుంప మిక్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రేవీని పక్కన ఉంచుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని పాన్ మీద వేసి చపాతీలాగా కాల్చుకొని పక్కన ఉంచుకోవాలి. వేరొక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పల్చన చేసుకోవాలి. ఇది మరీ పల్చగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా ఉండాలి ఈ పేస్ట్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఇక్కడ చూపిస్తున్నట్లు 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిలో 1 భాగాన్ని తీసుకొని కోన్ షేప్లోకి మడుచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా మడుచుకున్న దానిని మైదాపిండి, కార్న్ఫ్లోర్ పేస్ట్ ఉంది కదండి, దానితో స్టిక్ చేసుకోవాలి. మనకు కోన్ రెడీ అయిపోతుంది. ఇలా అన్ని కోన్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కోన్స్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని కోన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ బయటికి రాకుండా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మైదా కార్న్ఫ్లోర్ పేస్ట్, దానిలో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కోన్స్ను ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. చూడండి, మనకు కోన్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. వీటిని కచప్లో ముంచి పైన సన్నకారపు పోసుతో గార్నిష్ చేసుకుని కనుక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ కోన్స్ రెడీ అయిపోయినాయండి. ఇది మన ఫస్ట్ రెసిపీ. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వెజ్ పాకెట్స్ కోసము మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ తోటి చిన్న బుల్లెట్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు మనకు ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి కొంత భాగాన్ని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఇక్కడ చూపిస్తున్నట్లు మనము కట్టర్ సహాయంతో కానీ లేదంటే చాకు సహాయంతో కానీ కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తరువాత ఒక్కొక్క ట్రయాంగిల్ షేప్లో ఒక్కొక్క బుల్లెట్ని ఉంచి ఇలా రోల్ చేసుకొని రెండు వైపులా కూడా మనము స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా సీల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద బాణలు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకెట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ పాకెట్స్ రెడీ అయిపోయినాయి. మన మూడవ రెసిపీ వెజ్ రోల్స్ కోసం చపాతీని ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక గిన్నెని తీసుకొని మధ్యలో బోర్లించుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ మొత్తము మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న గిన్నెను తీసేసి చాకు కానీ లేదంటే కట్టర్ సహాయంతో ఇక్కడ చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు చివర పట్టుకొని మొదలు వరకు రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న వాటినన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. మన నాలుగవ రెసిపీ వెజ్ శాండ్విచ్. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. దీనితో పాటు 1 ఇంచి అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు లేదా మీ కారానికి తగ్గట్లు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మెత్తగా మిక్స్ అవ్వడం కోసం కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనకు గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని గ్రీన్ చట్నీ, సాసు, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని కూడా పక్కన పెట్టుకుందాము. ముందుగా ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని దానిపైన గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయరు గ్రీన్ చట్నీ బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తరువాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇంకొక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన ఉంచుకొని రెండో బ్రెడ్ స్లైస్ తీసుకొని రెండు వైపులా కెచప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు రెండవ బ్రెడ్ స్లైస్కి రెండు వైపులా కెచప్ని స్ప్రెడ్ చేసుకుందాము. దీనిని కూడా పక్కన పెట్టుకుందాము. మూడవ బ్రెడ్ స్లైస్కి ఫస్ట్ బ్రెడ్ స్లైస్కి చేసినట్లు ఫస్ట్ గ్రీన్ చట్నీతో స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయరు. దానిపైన సెకండ్ లేయరు పొటాటో కర్రీని స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిని మనం ప్రిపేర్ చేసుకున్న 2 బ్రెడ్ స్లైస్ల మీద పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు చెయ్యండి. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న 3 బ్రెడ్ స్లైస్లను పక్కన ఉంచుకొని ఒక పాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం బ్రెడ్ స్లైస్లు పెట్టుకోవాలి. పైన కూడా కొద్దిగా నెయ్యిని స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మధ్యకు కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. దీనిని కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.